నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర 2025 ముగిసిన యోగా మాస్టర్ల శిక్షణ తరగతులు. ఆరోగ్య భారతి ఆరోగ్యకరమైన సమాజం కోసం అవగాహన. ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంప్ ప్రారంభం. జూన్ 1వ తేదీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల కార్యక్రమం. ఈ నెల 28, 29, 30 తేదీలలో సంజీవనగర్ కోదండ రామాలయంలో మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. హైవేపై తప్పిన పెను ప్రమాదం, అదుపు తప్పి పంట పొలాలకు దూసుకుపోయిన బస్సు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని కల్పించేందుకు, ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రభుత్వం యోగా కార్యక్రమాలను గ్రామీణ స్థాయి నుండి నగర స్థాయి వరకు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యోగా మాస్టర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని పద్మావతినగర్ స్టేడియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో 2 రోజుల శిక్షణ తరగతులను నిర్వహించి అనంతరం వారికి ధ్రువపత్రాలను అందజేయడం జరిగింది. వీరు మండల స్థాయిలో శిక్షణ అందించి అటు తరువాత గ్రామ స్థాయిలో ప్రజలకు యోగా తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఆయుష్ యోగా వైద్యాధికారిని డాక్టర్ యశోధర తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా మాస్టర్ల వేతనాలు, యోగా మందిరాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే పట్టణంలో యోగా చైతన్య కేంద్రంలో యోగా యొక్క విశిష్టత, ఉపయోగాల వంటి విషయాలను వక్తలు, యోగా గురువులు తెలియజేశారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో 2 days మాస్టర్ ట్రైనింగ్స్ ప్రోగ్రాము జరగడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారిచే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వచ్చిన వారందరూ నిష్ణాతులు, కానీ మళ్ళీ ఒకసారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారితో ట్రైనింగ్ తీసుకొని వీరందరూ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వలన ప్రజలందరూ ఈ 4 రోజులు యోగాని వారి జీవితంలో భాగం చేసుకుని తర్వాత కూడా వారు ఎప్పటికీ యోగా ప్రాక్టీస్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఈ డిజైన్ చేశారు. సో దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి యోగా ట్రైనర్స్ని అడిగి లేదా దగ్గరలో ఉన్నటువంటి యోగా సంస్థలలో ప్రజలందరూ చేరి వారి జీవన శైలిలో వచ్చే వారి వ్యాధులకు అనుగుణంగా యోగాను నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. యోగాంధ్ర 2025 కార్యక్రమం సందర్భంగా 2 days యోగా ట్రైనర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 2 రోజులను సక్సెస్ఫుల్గా చేశాము, కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము. సో వీళ్ళందరూ ఈ ట్రైన్ అయిన యోగా మాస్టర్స్ అందరూ ఈ మంత్ 27వ తారీఖు నుంచి మండల్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ మండల్ లెవెల్ వాళ్ళు మళ్ళీ విలేజ్ లెవెల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని వలన ఏంటంటే ఇట్లా అన్ని వర్గముల ప్రజలకందరికీ కూడా ఈ యోగా యొక్క బెనిఫిట్స్ అందడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడాను ఈ యోగా యొక్క గొప్పతనము, దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుని దీన్ని అందరూ మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి యోగా మాస్టర్లందరికీ గౌరవ వేతనములు పెంచే విధంగా ప్రతి మండలానికి ఒక యోగ మందిరం, యోగా మాస్టర్లను మెన్షన్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి తోడున్నటువంటి జిల్లా అధికారులకి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి విషయం ఏమనగా యోగా మాస్టర్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాలు చాలా తక్కువ. ఆ గౌరవ వేతనాలు పెంచే విధంగా ప్రతి మండలానికి ఒక యోగ మందిరము, వారికి యోగ మందిరానికి తోడు యోగా ఇన్స్ట్రక్టర్లను మెన్షన్ చేస్తూ వారికి 5,000, 8,000 ఇస్తున్నటువంటి గౌరవ వేతనాలు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి మండలంలో యోగా మందిరం, దాంతోపాటు యోగా ఇన్స్ట్రక్టర్స్ కావాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా వారికి తగిన వేతనం కూడా ఇచ్చి గౌరవించాలని చెప్పేసి కోరుకుంటాం. అదేవిధంగా జూన్ 21 అని చెప్పేసి నరేంద్ర మోడీ తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ముందుగా మనం నేర్చుకొని యోగా మాస్టర్లుగా ముందుగా మనం నేర్చుకొని తర్వాత మండలంలో తర్వాత గ్రామ స్థాయిలో యోగా
యోగాని నేర్పించి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శివకుమార్ రెడ్డి. నేను కన్వీనర్ ఇన్ఛార్జ్ నంద్యాల చాప్టర్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ నంద్యాల ఇన్ఛార్జ్ చాప్టర్ అనేది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ అనేటువంటి ఈ సంస్థ దేశంలో అన్ని జిల్లాల్లో ఉంది. నంద్యాల జిల్లా ఫామ్ అయిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ శాఖ ఎన్జిఓ ఇది, వారిని సంప్రదించి నంద్యాల కూడా ఒక చాప్టర్ పెడితే బాగుంటుందని ఇక్కడ మెంబర్స్ అందరినీ పోగు చేసి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏమేం చేయొచ్చు అంటే మన ప్రాంతం యొక్క ఆర్ట్స్, కళలు, సంస్కృతి, కల్చర్, ఆ తర్వాత హెరిటేజ్, వీటినన్నిటి కూడా ఈ పురాతనమైన వాటిని కూడా సంరక్షించుకుంటూ వాటిని వెలుగులోకి తీసుకురావడం చేస్తున్నాం. అందులో భాగంగానే అహోబిలం పార్వేట ఉత్సవం అనేది మేము ప్రయత్నం చేసి కృషి చేస్తే వరుసగా రాష్ట్ర ప్రభుత్వం 2023లో 2024 కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్పిరిచువల్ డెస్టినేషన్ కింద కేంద్ర ప్రభుత్వం 25 కోట్లు శాంక్షన్ చేసింది అహోబిలానికి. దాని తర్వాత మహానంది నీటిపైన కూడా మేము ఒక రిపోర్ట్ తీసి కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వడం, pH వాల్యూ 7.1 ఉందని ఇంతవరకు ఎవరు దాని గురించి చేయనటువంటి ఒక రిపోర్ట్ని తీసి గవర్నమెంట్ పంపడం జరిగింది. దేవాదాయ శాఖకు ఇక్కడ ఈఓ గారికి, మహానంది ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నవనందుల యొక్క సర్క్యూట్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నంది ప్రదక్షిణం చేశాం. ఇలా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఇప్పుడు పాదాలంకరణ శ్రీశైలంలో జరిగినట్టు ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని లైమ్ లోకి తీసుకొచ్చి ఇన్టాచ్ ఫౌండేషన్ ఢిల్లీ వారికి రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని గుర్తించి వాళ్ళు ఇటువంటిది ఇంతవరకు ఎక్కడా లేదు ప్రపంచంలోని గుర్తించి ఆ సంబంధించినటువంటి దేవాంగ కమ్యూనిటీ పృథ్వీ వెంకటేశ్వర్లు వారికి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. వారి ప్రతినిధిగా ఈరోజు వారి అబ్బాయి సుబ్బారావు గారు వచ్చారు. వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈరోజు ఇన్టాచ్ కార్యవర్గ సమావేశం కూడా జరుగుతూ ఉంది. అలాగే పట్టణంలోని ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈ ఇన్టాచ్ ఏం చేసింది, ఇంకా ఏం చేయొచ్చు, మీరు కూడా భాగస్వాములు అవుతే ఇంకా ఎన్నో కలిసి గొప్ప గొప్ప విషయాలు చేయొచ్చు అనే విషయం మీద సమావేశం ఏర్పాటు చేశాం. ఇవాళ యోగా కాన్షియస్ ట్రస్ట్ భరతమాత గుడి వీధిలో నంద్యాలలో ఈ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిటినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అలాగా మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చెప్పే అవకాశాన్ని దయచేసి అందిపుచ్చుకోండి. రాబోయే తరాలకు మనం ఏ ప్రాంతం వాళ్ళం, మన ప్రాంతం గొప్పతనం గురించి చెప్పగలగాలి. దయచేసి మీరందరూ కూడా మెంబర్లుగా, సభ్యులుగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య భారతి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి నంద్యాల జిల్లా అధ్యయన తరగతిని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి పరమేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, నగర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ బాలవెంకటకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని భరతమాత ఆలయం దగ్గర విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నేడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాన వక్తలు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ బాలవెంకటకృష్ణ పాల్గొని అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కీళ్ల వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన వ్యాయామాలు, ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు, దంత సమస్యలు, వాటి పరిరక్షణకు చేయవలసిన పనులు, ఆరోగ్యకర శరీరం, వాటి కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈరోజు నేను ఈ ఆరోగ్య భారతి జిల్లా కార్యవర్గము అభ్యాస వర్గం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ప్రజలు, సమాజము, అలాగే దేశము ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన కుటుంబం ఉండాలి. కుటుంబము ఆరోగ్యంగా ఉంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మన ఊరు, మన ప్రాంతం, మన దేశం ఇలాగా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఆరోగ్య భారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము. సో ఆ జబ్బు రాకుండా మనం నియంత్రించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబం ఆరోగ్యం ఉంటాం, అలాగే మన ప్రాంతం, మన దేశం ఎలాగ ఆరోగ్యం ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆరోగ్య భారతి ఏర్పడింది. ఇది గత 24 సంవత్సరాలు అవుతుంది ఈ ఆరోగ్య భారతి ఉద్భవించి. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆరోగ్య భారతి యొక్క కార్యక్రమంలో మన నంద్యాలలో జరుపుకుంటున్నాము. ఆరోగ్య భారతి చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకటి, రథసప్తమి ఒకటి, ధన్వంతరి జయంతి, ఈ 3 ముఖ్యమైన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము. దీనికి సహకరించిన మన ఆరోగ్య కార్యకర్తలు ప్లస్ నంద్యాల యొక్క ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మే 20వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భరతమాత గుడి టెక్కేనందు నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి తరఫున జిల్లా అభ్యాస వర్గం హెల్త్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను గురించి జరిగింది. ఈ కార్యక్రమంలో
దంత సమస్యల గురించి, తర్వాత కీళ్ళ నొప్పులు వాటిని ఎలా నివారించుకోవాలి దాని గురించి ప్రముఖ కీళ్ళ వైద్య నిపుణులు, అలాగే ఆయుర్వేదంలో ఆరోగ్యం దాని గురించి అనేకమైనటువంటి ఆరోగ్యపరమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన ఆరోగ్య భారతి జిల్లా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా ఈరోజు అభ్యాస వర్గ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇందులో దాదాపుగా 40 మంది వివిధ ప్రాంతాల నుంచి ఉపస్థితులైనారు. ముఖ్యంగా సమాజంలో, కుటుంబంలో, కుటుంబ సభ్యులలో ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం ఉన్నప్పుడు ఆ ఊరు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ అందరినీ ఆరోగ్యవంతులుగా చేయవలసిన బాధ్యత ఆరోగ్య భారతి అనే సంస్థ తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుండి 6 రోజులు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెజర్ మెడికల్ క్యాంప్ నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ కు రాజస్థాన్ నుండి వైద్యులు చయాన్ సేవలను అందజేస్తున్నారు. 100 మంది నేడు వైద్య సేవలను పొందడం జరిగిందని నిర్వాహకులు భవనాశివాసు త్రివిక్రమ్ కుమార్ తెలిపారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇవన్నీ మనకు సుపరిచితము. కానీ ఈరోజు ఆక్యుప్రెజర్ అనేది ఎటువంటి మెడిసిన్స్ లేకుండా కేవలం మన యొక్క శరీరంలో ఉన్న కండరాలని, నరాలని యాక్టివేట్ చేస్తూ లోపల ఉన్న రుగ్మతల్ని పోగొట్టడం అనేది ఈ యొక్క మెథడ్. దీంట్లో నిష్ణాతులైనటువంటి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ చయాన్ గారు మరియు వారి బృందం తరఫున మన ఆర్యవైశ్య సంఘంకి నంద్యాల పట్టణ ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని అందియాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మిగతా సామాజిక కార్యక్రమాలతో పాటుగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా మన సమాజానికి పనికొచ్చే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసే సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం బిగిన్ చేశాము. కేవలం 6 రోజులకి 100 రూపాయలు మాత్రమే. అంటే ఇది ఎంత సామాజిక దృక్పథంతో సేవా కార్యక్రమం చేస్తున్నాం అనేది మీరు అందరూ గమనించాలా. మామూలుగా ఇది చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్నింటికి దాదాపు ఒక్కొక్క పేషెంట్కి హాఫ్ అన్ అవర్ పడుతుంది. పూర్తి ఉచితంగా 6 రోజులు కూడా వారు ఈ యొక్క పేషెంట్ రుగ్మతను తగ్గించేదానికి ఎంతో కష్టపడుతూ తక్కువ రేటుతో ఎక్కువ ఫలితాన్ని అందించే సదుద్దేశంతో ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 100 మంది పేషెంట్లు నమోదు చేసుకోవడం జరిగింది. దీని మీద ఇంకా పూర్తిగా అవగాహన తెలియక చాలా మంది రాలేదు. ఈ రోజు నుంచి ఇంకా రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము, 30వ తారీఖు వరకు కూడా. ఎందుకంటే పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యము. ఇక్కడ ఎవరైతే చేయించుకొని తృప్తిగా వెళ్తారో వారు వాళ్ళ బంధువులకి చెప్పండి. ఇంకా ఏదైనా ఉంటే కూడా ఈ 5 రోజులు కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వ్యాధిని సంపూర్ణంగా నయం చేసుకునేదానికి ఇక్కడ తోడ్పడుతున్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ జై వాసవి, జై వాసవి. చాలా మందికి ఆక్యు ప్రెజరు తర్వాత ఆక్యు పంచర్ ఈ రెండింటికి తేడా తెలియదు. ఆక్యు పంచర్ అనగా సూదులతో చేస్తూ ఉండేది ఆక్యు పంచర్. ఇది ఆక్యు ప్రెజర్ అంటే ఒత్తిడి పెంచడం. అంటే మన కాలి తర్వాత చేతులలో, అరచేతులలో ఉన్న నరాలని ఒత్తిడి పెంచడం వలన ఆ యొక్క రోగ నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆక్యు ప్రెజర్. చాలా మంది గమనించండి, ఇది ఆక్యు ప్రెజర్, ఆక్యు పంచర్ కాదు, ఆక్యు ప్రెజర్. కాబట్టి చాలా సేఫ్टी मोड है। डॉक्टर एम.एच. आनंद फ्रॉम राजस्थान हनुमानगढ़ डिस्ट्रिक्ट। सर्वप्रथम मंदिर ट्रस्ट की तरफ से जो यहाँ शिविर आयोजित किया गया है, पूरे ट्रस्ट का हमारी संस्था की तरफ से तहे दिल से हार्दिक अभिनंदन करता हूँ, जिन्होंने हमारी टीम को यहाँ कैंप लगाने का अवसर प्रदान किया। ये 6 डेज नेचुरोपैथी विदाउट मेडिसिन कैंप है। इसके अंदर एक्यूप्रेशर, वाइब्रेशन, सुजोक, मैग्नेट, कायरोथेरेपी के द्वारा 6 डेज रेगुलर ट्रीटमेंट दिया जाएगा। बॉडी के क्रोनिक पेन, बैक पेन, सर्वाइकल पेन, नीज पेन, अर्थराइटिस पेन, जॉइंट पेन से संबंधित इसके बहुत ही फास्ट रिजल्ट है। इसके अलावा बेड वेटिंग, गैस्ट्रिक, कॉन्स्टिपेशन, नींद नहीं आती है, स्लीपिंग प्रॉब्लम और माइग्रेन, टेंशन वगैरह, इन चीजों का बीपी, शुगर का भी इलाज बहुत ही कामयाब है इस थेरेपी के अंदर। इसके अंदर किसी भी प्रकार की मेडिसिन पेशेंट को नहीं दी जाती। 6 डेज अगर पेशेंट इस ट्रीटमेंट को लेता है तो मिनिमम 30 से 40% रिलीफ उसको अवश्य मिलेगा। इसके आगे घर पे उसको कैसे करना है, 6 डेज के बाद फॉलोअप चार्ट, डाइट चार्ट, एक्सरसाइज, पॉइंट चार्ट सब उसको बताया जाएगा। ఈ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నము 4 నుంచి సాయంత్రం 4 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడును। నంద్యాల ఆర్యవైశ్య ప్రజలు అందరూ ఈ హెల్త్ క్యాంప్ ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము।
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థాన్ వారికి మా ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ ఆదివారం ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని, బెంగళూరుకు చెందిన ఫాల్కన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష రాసి అందులో మంచి మార్కులు సాధించిన వారికి ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు. అలాగే హాస్టల్ ఫీజులు కూడా నామమాత్రంగా ఉంటాయని ఆయన వివరించారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డుతో కలిసి వక్ఫ్ బోర్డు నిర్వహించే కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు ఫయాజ్ 9848981891, ఉస్మాన్ బాషా 9032205502 నెంబర్లను సంప్రదించాలని కోరారు. సాయంత్రం 4:30 వరకు నడువ జరుగుతుంది. ఇంతవరకు 50 మంది వరకు టోకెన్ తీసుకున్నారు. మిగతా ప్రజలకి ఉన్న చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ చేసుకున్న వారు దానిలో కొన్ని కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చినాము. ఆ కాంటాక్ట్ నెంబర్లతో సహా మీరు కన్ఫర్మ్ చేసుకుని రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున జూన్ 1వ తేదీ ఆదివారం నాడు నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న క్యాంపస్ స్కూల్లో వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముస్లింలలో చాలా మంది పేదవారు ఉంటారు, వడుగులు చేయించుకోలేవారు, వారికి ఎక్కడ చేయించుకోవాలని కూడా తెలియదు. అటువంటి వారి సౌలభ్యం కోసం మన నరిగడ్డ, ఫరూక్ నగర్, చాంద్బాడ, ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉచితంగా వడుగుల కార్యక్రమం నిర్వహించేందుకు మన మిల్లీ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే సుంతి వడుగులు చేయించుకోవాలని, ఇస్లాంలో మన ఆచారం ఉంది సుంతి చేయించుకోవాలని, కాబట్టి ప్రతి ఒక్క పేద ముస్లిం ఎవరైనా కూడా వచ్చి సుంతి ఆపరేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున మనము ఉచితంగా విద్య కూడా అందిస్తున్నాము. బెంగళూరుకు చెందిన ఫాల్కన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ రాపించి ఎవరైతే మంచి మార్కులు సాధిస్తారో వాళ్లకు ఉచితంగా విద్యను కూడా అందించడం జరుగుతుంది. గత సంవత్సరం కర్నూలులో ఎగ్జామ్ నిర్వహించాం. ఈ సంవత్సరం నంద్యాలలో ఎగ్జామ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫాల్కన్ యూనివర్సిటీ వారు మంచి అత్యుత్తమ విద్యను పేద విద్యార్థులకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఆ యొక్క డేట్స్ కూడా త్వరలో చెప్తాము. కాబట్టి అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరఫున మన వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో దానికి వక్ఫ్ బోర్డు చట్టాన్ని అనుసరించి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారము మన ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏవైతే చేస్తుందో దానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కూడా సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సుంతి వేడుకలను, ఈ సుంతి వడుగుల కార్యక్రమంలో పాల్గొని వారు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆదివారం ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:30 వరకు ఎంతమంది వచ్చినా, 100 మంది వచ్చినా, 150 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా వారందరికీ ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భరత్ స్వామి నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ కోదండ రామాలయంలో ప్రతిష్ఠ జరిగి 50 సంవత్సరాలైన సందర్భంగా, అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం 21 సంవత్సరాలైన సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీ విద్యాశంకర భారతి స్వామి మహాస్వామి వారి ఆధ్వర్యంలో మే 28, 29, 30 మహాకుంభాభిషేక కార్యక్రమము మరియు శివ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహించబడుతున్నది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణకు రానున్న పుష్పగిరి పీఠాధిపతి వారి గారికి 29 సాయంత్రం 5 గంటలకు ఆంజనేయ స్వామి గుడి నుంచి రామాలయం వరకు
శోభాయాత్ర నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మన నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన రామాలయం 1967వ సంవత్సరమున 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖరానందగిరి స్వామి వారితే శంకుస్థాపన కావించబడి మరియు 1975వ సంవత్సరముల సంజీవ్ నగర్ రామాలయం విగ్రహ ప్రతిష్ట 69వ శంకరామఠం వారిది 69వ పీఠాధిపతి వారితే ప్రతిష్ఠించి మరొచ్చినది. ఈ సంవత్సరం మే నెలలో రామాలయం 50 సంవత్సరములు పూర్తి కావచ్చుచున్న సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుపుచున్నాము. ఇందుకు ముఖ్యంగా జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించుచున్నాము. అందులో భాగంగా ఈ నెల 28, 29, 30వ తారీఖులలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. 28వ తారీఖు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి ఒడిబియ్యం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయుచున్నాము. 29వ తారీఖు పీఠాధిపతి వచ్చే సందర్భంగా నంద్యాల బస్టాండ్ దగ్గర వెలిసిన ఆంజనేయ స్వామి నుంచి సంజీవ్ నగర్ రామాలయం వరకు స్వామివారిని ఊరేగింపుగా సాయంత్రం 5 గంటలకు తీసుకొని వచ్చుచున్నాము. అంతేగాక 29వ తారీఖు 6 గంటలకు స్వామివారి ప్రవచనములు కూడా ఏర్పాటు చేసినాము. 30వ తారీఖు మెయిన్ కార్యక్రమం అనగా శివాలయంలో మొత్తం కార్యక్రమాలు అనగా ఈ దేవాలయంలో 30వ తారీఖు ఏర్పరిచిన ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా సంజీవ్ నగర్ రామాలయంలో ఉన్న మొత్తం దేవతలకు కలశాభిషేకము మరియు అభిషేకము, హోమములు మొదలగు కార్యక్రమములు అన్నీ ఎంతో నిర్విఘ్నంగా జరపదలిచి ఉన్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ లోక కళ్యాణార్థం నిర్వహించుచున్నాము. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగేదాన్నే మహాకుంభాభిషేకం అంటాము. ఈ మహాకుంభాభిషేకంలో అంటే ఒక కొత్త గుడి మనము కడితే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తామో అటువంటి కార్యక్రమాలన్నీ ఈ 28, 29, 30 తారీఖులలో నిర్వహించుచున్నాము. కావున భక్త మహాశయులకు తెలియజేయడమేమనగా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరగదు. కావున మీరు మీకు తెలిసిన వారికి మీ కుటుంబ సమేతలందరికీ తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. భక్తాగ్రేసరులకు నంద్యాల రామాలయంలో మహాకుంభాభిషేకం జరుగుతున్నది. కావున అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల హైవే టోల్ ప్లాజా వద్ద ఆదివారం వేకువజామున పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సు హైవే నుండి అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయినట్టు సమాచారం. ఒకరికి సీరియస్ గా ఉండడంతో కర్నూలుకు తరలించినట్టు సమాచారం. డ్రైవర్ నిద్రలేమి కారణమని సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర 2025 ముగిసిన యోగా మాస్టర్ల శిక్షణ తరగతులు. ఆరోగ్య భారతి ఆరోగ్యకరమైన సమాజం కోసం అవగాహన.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంప్ ప్రారంభం. జూన్ 1వ తేదీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం. ఈ నెల 28, 29, 30 తేదీలలో సంజీవనగర్ కోదండ రామాలయంలో మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. హైవేపై తప్పిన పెను ప్రమాదం, అదుపు తప్పి పంట పొలాలకు దూసుకుపోయిన బస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.